ఈ బైక్ అయితే నేను రైడ్ చేసి అయితే మీకు చూపించలేను, ఎందుకంటే ఇది బ్రాండ్ న్యూ అండ్ చాలా వెయిట్ ఉంటది, నేను మేనేజ్ చేయలేను. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏదైనా డెమో బైక్ ఇస్తే మాత్రం మీకోసం రైడ్ చేసి చూపిస్తాం. ఈ బైక్ లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవేంటో ఇప్పుడు చూద్దాం. చిన్న పిల్లల్ని మాత్రం ఇక్కడ కూర్చోబెట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మొత్తం హీట్ జనరేట్ అవుతుంది, సో నాట్ సేఫ్. ఈ బైక్ లో మనం ఇంకొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ, కొంచెం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దిస్ బైక్ కమ్స్ విత్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్, అంటే దీనిలో పెట్రోల్ అనేది మినిమం 1 లీటర్ ఎప్పుడు ఉంచుకోవాలి. ఈ బైక్ టర్నింగ్స్ లో తోడేటప్పుడు మనం కొంచెం ఎక్కువ రేడియస్ తీసుకోవాలి. ఈ బైక్ కి ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే హీట్. ఆబ్వియస్ గా ఇంత పెద్ద ఇంజన్ కి అయితే హీట్ ఎక్కువనే జనరేట్ అవుతుంది.